ఏం గేమ్ అన్న ఇది? లోపల ఎంటర్ అయితే కదా ఒక మేకకి ఎంత తీసుకుంటారు? మళ్ళీ వచ్చేటప్పుడు అంటే ఒకే మేకకి 100 రూపాయల? పిల్లడు ఎట్లా అంటే పోయే 50 వచ్చే 50 పిల్లడు. ఇదే ఒకసారి కదా తీసుకోవాల్సింది? లేదు, 2 మంది తీసుకుంటారా? పోయేమంతా తీసుకుంటారు. నాతో కొనుక్కున్నంత 50 రూపాయలు తీసుకున్నారు. ఎవరన్నా ఎవరు అసలు ఎమ్నూరు కూడా ఇట్లే చేస్తారా? లేదా టోకన్ ఇస్తే 20 రూపాయలు ఇస్తే కొనుక్కున్నాడు సీట్ ఇస్తాడు. మాకు నీతో కొనుక్కుంటాం కదా, సీట్ ఇస్తాడు. 20 రూపాయలు ఇస్తే మనం పంపిస్తాడు. అంతేనా? ఇప్పుడు 2 తీసుకుని వచ్చినావు కదా, ఎంత ఇవ్వాలన్న వాళ్ళకి లోపల? 2కి టోకన్ ఇస్తారా లేదా? టోకన్లో ఎంత ఉంటుంది చూపి. ఎంత ఉంది? ఏమైంది? రేట్ లేదు, ఏం లేదు, కొంచెం ఉండు. ఎంత కాదన్నా ఎట్లా కొనేవాళ్ళు? మళ్ళీ అంటే లోపల వచ్చేకి 350, బయట కొన్ని తీసుకుని పోతే మళ్ళీ మీరు ఖాళీ తీసుకుని పోతే లేదా? ఎవరన్నా కొంటే మళ్ళీ వాళ్ళు ఇవ్వాలా? ఏం లేదు కదా దీంట్లో బిల్లు పేమెంట్ లేదు. ఏం పొద్దున్న ఎవరన్నా? ఎవరు? సామ్రాగుడు. జతకి ఎంత ఇచ్చినా డబ్బులు? టోకెన్ ఇచ్చినారా? ఏ చూపి. ఏమైనా ఉందా? ఏం లేదు కదా మరి టోకెన్ పేరు రాసుకున్నారు అంతే అంతే. బయట పోయేటప్పుడు డబ్బులు అంటే ఖాళీ తీసుకుని పోతే కూడా ఇవ్వాలా? కాదన్న ఇప్పుడు మీకు అమ్మే ఎవరు తీసుకోలేదనుకో, బయట తీసుకుని పోతారు కదా, మళ్ళీ డబ్బులు ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి అప్పుడు? 200 ఇవ్వాలి అప్పుడు. ఎవరన్నా? మీ పేరు? లోపల తీసుకుని వచ్చినావు కదా జంతువుకి, ఎంత తీసుకున్నారా? 150 రూపాయలు. మళ్ళీ అమ్మిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు తీసుకున్నారు, అతను కూడా ఇవ్వాలా? ఎంత ఇవ్వాలా వాళ్ళు? 150 ఇవ్వాలి. ఎవరన్నా? నాకు పేరు? ఎద్దుల వాళ్ళు. ఆటో వాళ్ళు ఎంత ఇవ్వాలన్నా? ఆటో వాళ్ళు ఎంత ఇవ్వాలి? ఆటో వాళ్ళు వేసుకొస్తే చూడండి 50 రూపాయలు. ఆటో వాళ్ళు ఏమన్నా ఇప్పుడు సరికేసుకొస్తారు బండి మామూలుతో బండి వస్తే లేదు. జంతువులు వేసుకుని వచ్చినా ఆటో వాళ్ళు ఎంత ఇవ్వాలా? 50 రూపాయలు. చీటీ వాపస్ ఇచ్చినారా? టోకన్ ఎవరన్నా కొన్నారా లేదా? మీరు ఎంత తీసుకున్నారు టోకన్? ఇదంతా ఉంటుందే? ఎంత వేసినారు? ఏమిది ఎంత తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఖాళీ కొన్నారా? ఇది ఒకదానికి ఎంత? 50 రూపాయల? ఏమిది 4 అంటే 4కి డబ్బులు ఏడు 2 రసీదు ఇలేదా? ఇదేనా? ఇదే రసీదా? ఎవరోనా? పోయేటప్పుడు ఎంత ఇవ్వాలా? ఇట్లా పోయేటప్పుడు తీసుకుంటే వెనక వస్తే లేదు, తీసుకుంటే వాళ్ళు కూడా ఇవ్వాలా? నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమంటే, ఆదోనిలో ప్రతి శుక్రవారం పశువుల మార్కెట్ జరుగుతుంది. ఆ పశువుల మార్కెట్లో ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా చాలా దూరం నుంచి కూడా వచ్చి రైతులు తమ యొక్క పశువులను క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. కానీ ఆదోని మున్సిపాలిటీ టెండర్ ద్వారా ఆ యొక్క పశువుల మార్కెట్ని
యాక్షన్లో తీసుకున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో మున్సిపాలిటీ గెజిట్లో ఉన్న అమౌంట్ కంటే కూడా, నిర్ణయించినటువంటి రుసుము కంటే కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి తెలిసినా కూడా ఆయన చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఏదో నామమాత్రపు నోటీసులు ఇస్తూ అటువంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది ఏమనుకోవాల్సి వస్తుందంటే, వాళ్ళ దగ్గర నుంచి మామూలు తీసుకుంటూ సంబంధిత అధికారులు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి వినికుడు కూడా ఉంది. అనేక సార్లు కూడా అధికారులు కమిషనర్ దృష్టికి వెళ్ళింది. ఏమని, ఆ యొక్క రైతుల దగ్గర నుంచి పశువుల మార్కెట్లో అధిక మొత్తంలో రుసుము వసూలు చేస్తూ గెజిట్లో నిర్ణయించినటువంటి అమౌంట్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ గారు సీరియస్ గా తీసుకొని ఆ యొక్క ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకని చెప్తే రైతులు అమాయకంగా వస్తూ వాళ్ళు ఇచ్చేటటువంటి రిసిప్ట్ లో కూడా ఎటువంటి రుసుము కూడా ముద్రించలేదు. ఎంటీ ఉన్నటువంటి రసీదులు ఇస్తూ అక్రమంగా దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. అక్కడ పశువుల్ని తీసుకొని వచ్చినటువంటి వాహనాల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. పశువుల వ్యాపారులు కొన్న వాళ్ళ దగ్గర ఒక రుసుము, అమ్మిన వాళ్ళ దగ్గర కూడా ఒక రుసుము, డబల్ గా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తూ రైతులను నిండా ముంచేస్తున్నారు. ఇలాగే కొనసాగడం ద్వారా ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరో ఒకరు వ్యక్తులే ఆ కాంట్రాక్టర్ గా ఉంటారు. ఈ విషయము నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారి దృష్టికి వెళ్ళిందో లేదో మాకైతే తెలియదు. ఈ యొక్క మీడియా ముఖంగా ఆయనకు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము, కూటమి ప్రభుత్వంలో ఇటువంటివి అక్రమాలు జరగడం చాలా సిగ్గుచేటు. రైతులను మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా గతంలో ఏమి జరిగిందో చరిత్రని ఒకసారి చూడాలని చెప్పేసి నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. కావున మున్సిపల్ అధికారులు రైతులను దోచుకునేటటువంటి కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు సాయి కుమార్, ఆదోని న్యాయవాదిని.